ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం వారఫలాలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమాన్ని కూడా యథావిధిగా ఆదివారం నాటి పంచాంగ శ్రవణంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం. ఆ తర్వాత ఈ వారం యొక్క ముఖ్యమైనటువంటి విశిష్టతలు అంటే పండుగలు లాంటివి ఏదైనా ఉన్నాయా, దాని యొక్క విశిష్టత ఏంటి అన్న అంశాన్ని క్లుప్తంగా తెలుసుకుని ఆ తర్వాత నవగ్రహ సంచారాన్ని ఒక్కసారి మనం పరిశీలన చేసి దీన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల వారికి ఈ వారం అంతా కూడా ఏ విధంగా ఉండబోతుంది, ముఖ్యంగా ఒక్కొక్క రాశి వారికి ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఏ విధంగా ఉంటుంది, ఈ వారంలో ఏ రోజుల్లో ఎటువంటి విషయాల్లో ఒక్కొక్క రాశి వారు కాస్త జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు ప్రత్యేకంగా పాటించాలి అన్న అంశాలు మనం వివరంగా మాట్లాడుకుందాం. కార్యక్రమాన్ని యథావిధిగా పంచాంగ శ్రవణంతో ప్రారంభం చేద్దాం. పంచాంగం ఆదివారం 5వ తారీఖు అక్టోబర్ నెల 2025 సంవత్సరం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వేజ మాసం, తిథి శుద్ధ త్రయోదశి, పగలు 12:54 వరకు, తదుపరి చతుర్దశి. నక్షత్రం శతభిషం ఉదయం 6:45 వరకు, తదుపరి పూర్వభద్ర. వర్జ్యం పగలు 12:58 నుంచి 2:30 వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 4:11 నుంచి 4:56 వరకు, రాహుకాలం సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు, యమగంట పగలు 12 గంటల నుంచి 1:30 వరకు. ఈరోజు శుభ సమయాలు ఏవి కూడా లేవని చెప్పవచ్చు. ఇక ఈ వారం యొక్క విశిష్ట రోజుల గురించి మనం మాట్లాడుకుందాం. 5వ తారీఖు ఆదివారం అంటే ఈరోజు దాన ఫల వ్రతారంభం. 7వ తారీఖు మంగళవారం వాల్మీకి మహర్షుల వారి యొక్క జయంతి. 9వ తారీఖు గురువారం అట్ల తదియ పండుగను జరుపుకుంటారు. 10వ తారీఖు శుక్రవారం సంకటహర చతుర్థి. ప్రధానంగా కూడా 9వ తారీఖు గురువారం అట్ల తదియ పండుగ. ప్రతి సంవత్సరం కూడా ఆశ్వేజ మాసంలో వచ్చేటువంటి తదియ తిథి రోజు ఈ పండుగను స్త్రీలు భక్తిగా శ్రద్ధగా జరుపుకుంటారు. క్లుప్తంగా అట్ల తదియ పండుగ గురించి చెప్పాలంటే గౌరీ అమ్మవారిని స్త్రీలు పూజిస్తారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా అట్లు అంటే దోశలండి, అట్లను నైవేద్యంగా వండి అమ్మవారికి సమర్పిస్తారు. 10 అట్లు నైవేద్యంగా వండి గౌరీ అమ్మవారిని భక్తిగా శ్రద్ధగా పూజించి ఈ నైవేద్యం అంటే అట్లు అంటే దోశలు నైవేద్యంగా సమర్పిస్తారని చెప్పవచ్చు. దీనివల్ల ప్రధానంగా స్త్రీకి చక్కటి భర్త లభిస్తాడు అని చెప్పేసి అనాదిగా ఈ పండుగను మహిళలు భక్తిగా శ్రద్ధగా చేసుకుంటున్నారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈరోజు అట్లను గౌరీ అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు అని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా దీన్ని ఒక్కసారి జ్యోతిష్ శాస్త్రానికి మనం అనుసంధానం చేస్తే నవగ్రహాలలో అట్లు అంటే దోశలు ఎవరికయ్యా ప్రియమైనవి? కుజగ్రహానికి చాలా ప్రియమైనవండి. జాతకంలో కుజగ్రహ దోషం ఏదైనా ఉంటే అట్లు నైవేద్యంగా సమర్పించి 10 మందికి పంచమని చెప్తుంటాం. అందులో భాగంగా ఈ అట్లు అంటే కుజుడికి ప్రీతిపాత్రమైంది కాబట్టి స్త్రీల యొక్క జాతకంలో కుజగ్రహ దోషం ఏదైనా ఉంటే కూడా తొలగిపోతుంది. కాబట్టి ప్రత్యేకంగా స్త్రీలు ఈ అట్ల తేదీ పండుగను అంటే వ్రతాన్ని జరుపుకోవడం వెనక ఇది ఒక ముఖ్యమైన ఉద్దేశం అయితే. ఆ తర్వాత అట్లు అంటే దోశలు మనం ఎలా తయారు చేస్తాం? మినుములు వాడతాం, బియ్యాన్ని వాడతాం కదండి. మినుములేమో జ్యోతిష్ శాస్త్రరీత్యా రాహుగ్రహానికి సంబంధించి, బియ్యమేమో చంద్రగ్రహానికి సంబంధించి. ఈ రెండింటి మిశ్రమంతో మనం చేసి ఏదైతే గౌరీదేవికి నైవేద్యంగా సమర్పిస్తామో దీనివల్ల స్త్రీకు మంచి భర్త లభిస్తాడు. జాతకంలో కుజగ్రహ దోష నివారణకు కూడా చక్కగా ఉపయోగపడుతుంది. దాంపత్య జీవితం సజావుగా సాగడానికి, ముఖ్యంగా సలక్షణమైన భర్త లభించడానికి ఈ వ్రతాన్ని అంటే అట్లతది నోము అంటాం, వ్రతం అంటాం, పండుగ అంటామండి ప్రత్యేకంగా స్త్రీలు జరుపుకుంటారు అని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు నవగ్రహ సంచారాన్ని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఈ వారం నవగ్రహ సంచారం అంటే అక్టోబర్ 5వ తారీఖు నుంచి అక్టోబర్ 11వ తారీఖు మధ్య గ్రహ సంచారం చూస్తే ఈ వారం మిథున రాశిలో గురుడు, సింహంలో శుక్ర కేతువులు, 9వ తారీఖు నుంచి కన్యరాశిలో శుక్రగ్రహ ప్రవేశం ఉంటుంది. అదేవిధంగా కన్యరాశిలో రవి, తులలో కుజ బుధులు, కుంభంలో రాహువు, మీనంలో శనిగ్రహ సంచారం కొనసాగుతుంది. అలాగే కుంభం, మీనం, మేషం, వృషభరాశుల్లో చంద్రగ్రహ సంచారం ఉంటుంది. ప్రధానం కూడా ఈ నవగ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల వారికి ఈ వారం అంతా కూడా ఏ విధంగా ఉండబోతుంది అన్న అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారు దూర ప్రాంతాలు, విదేశాల్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల నుంచి ఈ వారం శుభవార్తలు అందుకుంటారు. చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ప్రధానంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను అధిగమిస్తూ లక్ష్య సాధన వైపుగా ఈ వారం మీరు అడుగు ముందుకు వేసే ప్రయత్నం ఎక్కువగా చేస్తారు. భూములు, వాహనాలు లాంటివి కొనాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వారి కోరిక కూడా నెరవేరే అవకాశం ఉంది. అదేవిధంగా ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో అది అనుకోకుండా ఈ వారం చేతికంతుంది. దీనివల్ల వీరు చాలా సంతోషంగా గడుపుతారు. వీరి అవసరాలకు ఏమాత్రం లోటు లేకుండా
ఈ వారం డబ్బు ఏదో ఒక విధంగా వీరి చేతిలో ఉంటుంది అని చెప్పొచ్చు. అలాగే సంపాదించిన డబ్బును కాస్త ఇక మీదట పొదుపు చేద్దాం అని చెప్పి కొన్ని నిర్ణయాలు తీసుకుని దానికి సంబంధించినటువంటి నిపుణులను కలిసి పొదుపు ఏ విధంగా చేయాలని చెప్పేసి నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తులు కొందామా, లేకపోతే ఏదన్నా కూడా మ్యూచువల్ ఫండ్స్ లాంటి ఇన్వెస్ట్మెంట్ చేద్దామా, లేదా ఇన్సూరెన్స్ పాలసీ ఏమైనా తీసుకుందామా అని చెప్పేసి, అంటే చిన్న మొత్తంలోనే లాంగ్ టర్మ్ అంటే చిన్న మొత్తంలోనే భవిష్యత్తుకు ఉపయోగపడేలా పొదుపు చర్యలు ప్రారంభం చేస్తారు అని చెప్పొచ్చు. తప్పకుండా కూడా ఈ ఆలోచన ఏదైతే ఈ వారం చేసి దాన్ని ఈ వారం నుంచి ప్రారంభం చేస్తారు, అంటే పొదుపు చర్యలు ప్రారంభం చేస్తారు, భవిష్యత్ అవసరాలకు వీటికి తప్పకుండా కూడా ఉపయోగపడుతుంది. కుటుంబానికి వస్తే సోదరవర్గం వారితో ఏదైనా గొడవలు లాంటివి ఉంటే తొలగిపోతుందని చెప్పవచ్చు. గత కొంతకాలం నుంచి వేధిస్తున్న కుటుంబ సమస్యను ఈ వారం మీరు పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారు. వివాహ శుభకార్యాలు నిర్వహించే ప్రయత్నం కూడా అధికంగా చేస్తారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం మేషరాశి వ్యాపారస్తులకు వారి యొక్క వ్యాపారాలు లాభాల దిశలో ముందుకు సాగుతాయి. అదేవిధంగా నూతన పెట్టుబడులకు సంబంధించిన విషయంలో కూడా కొన్ని కీలక నిర్ణయాలు ఈ వారం వ్యాపారస్తులు తీసుకుంటారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే మంచి హోదాలు లభించే అవకాశం ఈ రాశి ఉద్యోగస్తులకు అధికంగా ఉంది. అంటే ఎవరైతే ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారో, ఎవరైతే ఎదురు చూస్తారో అటువంటి ఉద్యోగస్తులు శుభవార్తలు అందుకుంటారు. ఉన్నతాధికారులు వీరి పట్ల కాస్త ప్రేమను, కనికరాన్ని కూడా చూపుతారు అని చెప్పవచ్చు. ఇక క్రీడా రంగం వారు, వైద్య రంగం వారు, రాజకీయ రంగం వారికి మరింత ఆనందకరంగా ఈ వారం గడుస్తుంది. టెక్నికల్ రంగం వారి కృషి కూడా చక్కగా ఫలిస్తుంది. మహిళలకు స్థిరాస్తి సంబంధ క్రయ విక్రయాల్లో మంచి లాభాలు చేతికంతాయి అని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన ఒక చిన్న సూచన ఏంటంటే, సోమ, మంగళ, శనివారాలు కాస్త అప్రమత్తంగా మెలగడం చాలా మంచిది. ఆర్థికంగా కొంత నష్టపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ డబ్బుకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఏదైనా కూడా అంటే డీల్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్త వహించాలి. అదేవిధంగా వృత్తి వ్యాపారస్తులకు కాస్త ఆందోళనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక ఎటువంటి పరిహారాలు ఈ వారమంతా కూడా ఈ రాశి వారు పాటించాలనే విషయానికి వస్తే, దక్షిణామూర్తి స్వామివారి యొక్క నామస్మరణ చేస్తూ, దక్షిణామూర్తి స్వామివారి యొక్క స్తోత్రాలు పఠిస్తూ ముందుకు సాగడం మీకు చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. గోచార గ్రహ సంచార రీత్యా వృషభ రాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే, నూతన కార్యక్రమాలు చేపట్టే పనిలో నిమగ్నమవుతారు. ఎవరైతే వాహనం కొనాలి, బంగారు ఆభరణాలు కొనాలి అని చెప్పి అనుకుంటున్నారో అటువంటి వారి కోరిక ఈ వారం ఒక కొలిక్కి వస్తుంది. స్నేహితులు అందించేటువంటి సలహాలు చేయుతో కొన్ని సమస్యలను అధిగమించి విజయాలు సాధిస్తారని చెప్పవచ్చు. గతంలో దూరమైన కొంతమంది ఆప్తులు తిరిగి ఈ వారం వీరి దగ్గర చేరుతారు. దీనివల్ల వీరి యొక్క సంతోషానికి హద్దు ఉండదు. ఇక ఈ రాశి నిరుద్యోగులు అయితే ఉద్యోగ ప్రయత్నాలు తీవ్రంగా చేస్తారో అటువంటి వారి కోరిక నెరవేరే అవకాశం అధికంగా ఉంది. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులు అందించే ఒక సమాచారం ఈ వారం వీరికి ఎనలేని ఆనందాన్ని కలిగిస్తుంది అని చెప్పొచ్చు. తెలివితేటలతో వ్యవహరించి కొన్ని సమస్యల నుంచి కూడా ఈ వారం ఈ రాశివారు బయటపడతారు. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు ఏదో ఒక విధంగా ఈ వారం వీరికి చేతికి అందే అవకాశం ఉంది. మొండి బాకీలు కూడా కొంతవరకు తీర్చే ప్రయత్నం చేస్తారు. అలాగే గతంలో చేసిన పొదుపు ఏదైతే ఉందో ఆ డబ్బు కూడా ఈ వారం పెద్ద మొత్తంలో వీరికి చేతికి అందే అవకాశం అధికంగా ఉందని చెప్పవచ్చు. కుటుంబ పరంగా చూస్తే సోదరులు సోదరీమణులతోటి ఉత్సాహంగా గడుపుతారు. ముఖ్యంగా ఏదైనా కూడా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు కూడా తీసుకునే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా అనుకోకుండా కొంతమంది బంధువులు వీరింటికి ఈ వారం వచ్చే అవకాశం కూడా అధికంగా ఉంది. దీనివల్ల వీరు ఆశ్చర్యపోతారు, సంతోషపడతారు అని చెప్పవచ్చు. ఇక చరస్థిరాస్తుల విషయానికి వస్తే చరస్థిరాస్తుల విషయంలో గత కొంతకాలంగా నెలకొన్న స్తబ్దత ఏదైతే ఉందో తొలగుతుంది. నూతన ఒప్పందాలు కూడా క్రయ విక్రయాలకు సంబంధించి చేసుకుంటారు. వ్యాపారస్తులకు ఈ వారం వ్యాపారాలు లాభాలు దిశగా సాగుతాయి. వ్యాపార విస్తరణలో ఆటంకాలన్నీ కూడా తొలగుతాయి. ఉద్యోగస్తులకు ఈ వారం కాస్త ప్రోత్సాహకరంగా గడుస్తుంది. నూతన బాధ్యతలు కూడా చేపడతారు. వైద్య పారిశ్రామికవేత్తలు రాజకీయవేత్తలకు క్లిష్టమైన సమస్యలు కొన్ని తొలగుతాయి. టెక్నికల్ రంగం వారికి ఈ వారం కాస్త ఉత్సాహంగా గడుస్తుంది. మహిళలకు స్వల్ప మొత్తంలో డబ్బు చేతికి అందే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన ఒక చక్కటి చిన్న సూచన ఏంటంటే, ఈ వారంలో బుధ గురువారాలు కొంత మానసిక ఆందోళన అధికంగా ఉంటుంది. కొన్ని వివాదాలు కూడా తలెత్తే ప్రమాదం ఉంది. ఆరోగ్యపరమైన చికాకులు కూడా ఉండవచ్చు. కాబట్టి ఈ 2 రోజులు అన్ని విషయాల్లో కూడా కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తే సరిపోతుందని చెప్పవచ్చు. ఇక ఈ వారం పూజించాల్సిన దైవం విషయానికి వస్తే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన ఎంత ఎక్కువగా ఈ వారం అంతా కూడా చేస్తూ ముందుకు సాగితే వీరికి అన్ని విధాలు కూడా అంత మంచిది అని చెప్పవచ్చు. తదుపరి మిథున రాశి. ఈ వారం మిథున రాశి వారికి జరగబోయే శుభాశుభ
ఫలితాల విషయానికి వస్తే కష్టసాధ్యమైన కార్యక్రమాలు కూడా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. అదేవిధంగా స్నేహితుల నుంచి కూడా కొన్ని శుభవార్తలు అందుకుంటారు. నూతన వ్యక్తులతో ఈ వారం మిథున రాశి వారికి పరిచయాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆపదలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులకు ఈ వారం వీరు చేయూతను అందిస్తారు. సమాజంలో కూడా చక్కటి గుర్తింపు కూడా ఈ వారం ఈ రాశి వారికి లభిస్తుంది. ఆర్థిక పరంగా చూస్తే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఆర్థిక పరంగా వీరికి పెద్దగా అనుకూలించకపోయినా ఏదో ఒక విధంగా డబ్బు మాత్రం వీరు సంపాదించే ప్రయత్నం ఎక్కువగా చేస్తూ ఉంటారు అని చెప్పొచ్చు. అదేవిధంగా రుణ బాధలు తీరడానికి కూడా కొన్ని ప్రణాళికలు రూపొందించే పనిలో నిమగ్నమవుతారు. పొదుపు చేయాలి అనేటువంటి కోరిక కూడా ఈ వారం వీరికి అధికమవుతుంది. కుటుంబానికి వస్తే ప్రధానంగా కుటుంబానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్య నిర్ణయాలు ఈ రాశి వారు తీసుకోవాల్సి వస్తుంది. కొంతకాలంగా ముభావంగా ఉన్నటువంటి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు కూడా ఈ వారం వీరి దగ్గరకు వచ్చి మాట్లాడడం వల్ల చాలా సంతోషంగా గడుపుతారు అని చెప్పవచ్చు. ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి వివాదాలు ఎవరికైతే బాగా అధికంగా ఉందో అటువంటి వివాదాల నుంచి ఈ వారం వీరు బయటపడతారు. వాహనాలు భవనాలంటూ కూడా కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారస్తులకేమో ఈ వారం ఆటుపోట్లన్నీ కూడా తొలగిపోతాయి. నూతన పెట్టుబడులు కూడా చేతికంతాయి. నూతన భాగస్వాములు కూడా చేరడానికి ఈ వారం ఇష్టాన్ని చూపుతారని చెప్పవచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ జీవితంలో ప్రధానంగా ఈ వారం వీరికి మంచి విజయాలు ప్రాప్తించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ వారం ఉద్యోగస్తులు చాలా చురుకుగా వ్యవహరిస్తారు అని చెప్పవచ్చు. ఎటువంటి బాధ్యత తమ యాజమాన్యం అప్పచెప్పినా చిటికలో ఆ పని పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. క్రీడారంగం వారు కళారంగం వారికి కూడా ఈ వారం అన్ని విధాలుగా కూడా అనుకూలిస్తుంది. టెక్నికల్ రంగం వారికి పని ఒత్తిడి కాస్త తగ్గుముఖం పడుతుంది. మళ్ళకు ఈ వారం ఆలోచనలన్నీ కూడా కలిసి వస్తాయి అని చెప్పవచ్చు. ఇక మిథున రాశి వారికి చెప్పదగిన ఒక చిన్న చక్కటి సూచన, ముఖ్యంగా ఆది శుక్ర శనివారాల్లో ప్రయాణాలు చేసేటప్పుడు కాస్త జాగ్రత్త వహించాలి. సరైనటువంటి ఆలోచనలతో ముందుకు సాగాలి. కొన్ని సందర్భాల్లో మనకు గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు కొంతమంది వ్యక్తుల ప్రభావం వల్ల మన ఆలోచనలు చెడువైపు వెళ్తుంటాయండి. అటువంటి వాటి ప్రధానంగా ఈ వారం మీ రాశి వారు నిగ్రహించుకొని ముందుకు సాగడం చాలా మంచిది. ఇక పరిహారాల విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా గణేశాష్టక స్తోత్రాన్ని పఠిస్తూ ముందుకు సాగే ప్రయత్నం చేయడం చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. గోచార గ్రహ సంచారరీత్యా ఈ వారం కర్కాటక రాశి వారికి జరగబోయే ప్రధానమైనటువంటి శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే దీక్ష పరులై ముందుకు సాగి మంచి విజయాలు సాధిస్తారు. అదేవిధంగా కర్కాటక రాశి వారికి చాలా వరకు కూడా ఈ వారం కలిసి వచ్చే వారంగా ఒక్క మాటలో చెప్పవచ్చు. ఇక విద్యార్థులకు కూడా భవిష్యత్ పట్ల నూతన ఆశలు చిగురిస్తాయి. చాకచక్యంగా వ్యవహరించి కొన్ని దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరంగా వస్తే ఆకస్మిక ధనలాభం ఈ వారం వీరికి కాస్త అధికంగా ఉంది. డబ్బు ఖర్చు చేయడానికి ఈ వారం వీరు ఏమాత్రం కూడా వెనుకడుగు వేసే ప్రయత్నం చేయరు. ఇతరుల నుంచి రావాల్సిన డబ్బు ఏమైనా ఉంటే కొద్దిగా ప్రయత్నం చేసుకుంటే అది కూడా కొంతవరకు చేతికంతుంది. కుటుంబపరంగా వస్తే ఈ వారం అప్పుడప్పుడు భార్యాభర్తల మధ్య కొన్ని విభేదాలు నెలకొన్నా వెంటనే ఈ రాశి వాటిని సర్దుబాటు చేసుకునే ప్రయత్నం చేస్తారు. కుటుంబ సభ్యులు మాత్రం ఈ రాశి వారి యొక్క మాటకు ఎదురు చెప్పే ప్రయత్నం చేయరు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారాల్లో అడుగు ముందుకు వేస్తారు. మరింత లాభాలు ఎలా సంపాదించాలనే వైపుగా ఈ వారం కర్కాటక రాశి వ్యాపారస్తులు ఎక్కువగా ఆలోచనలు చేస్తారు అని చెప్పవచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే గత కొంతకాలంగా ఉద్యోగ జీవితంలో ఎవరికైతే ఒక రకమైన అభద్రతాభావం నెలకొందో, అంటే ఉద్యోగం ఉంటుందో లేదో ఎంతకాలం ఉంటుందో అని చెప్పి భయం ఉందో అదన్నీ కూడా తొలగిపోయే అవకాశం అధికంగా ఉంది. అదేవిధంగా ప్రమోషన్స్కు ఎవరైతే ప్రయత్నం చేస్తారో అటువంటి వారు కూడా ప్రమోషన్స్ సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. ఇక వైద్య రాజకీయ కళారంగం వారు కూడా శుభవార్తలు అందుకుంటారు. టెక్నికల్ రంగం వారు అనుకున్నటువంటి ప్రాజెక్టును పట్టుదలతోటి అహర్నిశలు కష్టపడి పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. మహిళలకు స్థిరాస్తి సంబంధ క్రయ విక్రయాల్లో మంచి లాభాలు చేతికంతాయని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన ఒక చక్కటి సూచన, ఆది సోమ మంగళవారాల్లో కొన్ని వివాదాలు అకస్మాత్తుగా తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా మనశ్శాంతి లోపించే అవకాశం ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేస్తూ ముందుకు సాగడం వీరికి చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు ఎవరి సాయం లేకుండానే పూర్తి చేస్తారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు వీరికి పెద్దగా అనుకూలించకపోయినా ఏదో ఒక విధంగా కష్టపడి కొద్దిగా విజయాలు సాధిస్తారని చెప్పవచ్చు.
తీర్థయాత్రలు చేయాలనే కోరిక మాత్రం అధికమవుతుంది. ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక వ్యవహారాల్లో కొంతకాలంగా పీడిస్తున్నటువంటి చికాకులన్నీ కూడా తొలగుతాయి. రుణాలు కూడా కొంతవరకు తీర్చగలుగుతారు. అదేవిధంగా గత కొంతకాలంగా ఒక వ్యక్తి దగ్గర నిలిచిపోయినటువంటి వీరి కష్టార్జితం చేతికి అందే సమయం. కాబట్టి అలా మొండి బకాయిలు అంటాం చూడండి, ఉంటే ఈ రాశి ప్రయత్నం చేసుకోవడం చాలా మంచిది. కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో సహకారంతో అడుగు ముందుకు వేసి కొన్ని నిర్ణయాలు తీసుకుని మంచి విజయాలు సాధిస్తారు. ముఖ్యంగా సోదర వర్గం వారితో ఈ వారం సఖ్యత నెలకొనే అవకాశం ఉంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం వ్యాపారాలు అనూహ్యంగా పుంజుకుంటాయి. నూతన పెట్టుబడులు కూడా చేతికంతాయి. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ జీవితంలో ఎదురవుతున్న ఆటంకాలన్నీ కూడా ఈ వారం తొలగిపోతాయి. దీనివల్ల ఉత్సాహంగా గడుపుతారు. నూతన బాధ్యతలు కూడా కొంతమంది ఉద్యోగస్తులు ఈ రాశి వారు ఈ వారం చేపట్టే అవకాశం అధికంగా ఉంది. ఇక టెక్నికల్ రంగం వారికి భవిష్యత్ పట్ల నూతన ఆశలు చిగురిస్తాయి. మహిళల యొక్క ఆశయాలు కూడా నెరవేరుతాయి అని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన ఒక చిన్న సూచన ఏమిటి అంటే, సోమ మంగళవారాలు లేనిపోని చికాకులు తలెత్తే అవకాశం ఉంది. ప్రయాణాలు కూడా ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. ఇంటా బయట కూడా ఏదో ఒక రకమైన సమస్య పట్టి పీడిస్తూ ఉంటుంది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఈ వారం అంతా కూడా ముందుకు సాగడం ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ వారం స్నేహితులతో విభేదాలుంటే కాస్త కూర్చొని మాట్లాడుకుంటే అవన్నీ కూడా సమసిపోతాయి. అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి వారు చేస్తారో అవన్నీ కూడా కలిసి వస్తాయి అని చెప్పవచ్చు. ముఖ్యమైన కార్యక్రమాలు ఈ వారం అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వాహనం నడిపే విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం ఈ రాశి వారికి చాలా మంచిది. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు సమయానికి చేతికి అందుతుంది. రుణ బాధల నుంచి విముక్తి కూడా లభిస్తుంది. అయితే ఆర్థిక పరమైనటువంటి హామీలు ఎదుటి వ్యక్తికి ఇచ్చేటప్పుడు, అంటే షూరిటీ సంతకాలు లాంటివి చేసేటప్పుడు కానీ, ఆర్థికంగా ఎదుటి వ్యక్తికి ఏదైనా సహాయం చేయాల్సి వస్తే డబ్బు అప్పుగా ఇచ్చేటప్పుడు కానీ, ఇప్పించేటప్పుడు కానీ ఈ వారం మీ రాశి వారు చాలా జాగ్రత్త వహించాలి అని చెప్పక తప్పదు. కుటుంబరంగా వస్తే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు క్రమేపీ కూడా తొలగుతాయి. కుటుంబ సమస్యలు తీరి కాస్త ఊరట కూడా చెందుతారని చెప్పవచ్చు. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం వ్యాపారస్తులకు అన్నీ కూడా మంచి శకునములుగానే చెప్పవచ్చు. కాబట్టి సజావుగా వ్యాపారాలు ముందుకు సాగుతాయి. మంచి లాభాలు చేతికంతాయి. ఉద్యోగస్తుల విషయానికి వస్తే కొంతకాలంగా పీడిస్తున్న ఉద్యోగ సమస్యలు తీరి ఈ వారం ఒడ్డును కూడా పడతారని చెప్పవచ్చు. టెక్నికల్ రంగం వారు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. కాస్త గట్టి ప్రయత్నాలు మాత్రం చేయాల్సి వస్తుంది. ఇక మహిళలకు ఇంటా బయట విశేష ఆదరణ లభిస్తుందని చెప్పవచ్చు. ఈ రాశి వారికి చెప్పదగిన ఒక చక్కటి చిన్న సూచన ఏంటంటే, ఈ వారంలో బుధ, గురు, శనివారాలు ఏదో ఒక రకమైన మానసిక ఆందోళన కానీ, ఏదో ఒక రకమైన అనారోగ్య సమస్య కానీ తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఈ రెండు విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. పరిహార విషయానికి వస్తే శివారాధన ప్రతినిత్యం చేస్తూ ఈ రాశి వారు ముందుకు సాగే ప్రయత్నం చేయడం ఈ వారం అంతా కూడా చాలా మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారు ఈ వారం చేపట్టిన కార్యక్రమాలు సజావుగా సాఫీగా సాగుతాయి. ఒక పద్ధతి ప్రకారం వ్యవహరించి ప్రతి సమస్యను కూడా ఈ వారం పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి కోరిక కూడా నెరవేరే అవకాశం అధికంగా ఉంది. సమాజ సేవలో తమ వంతు పాత్రను ఈ వారం ఈ రాశి వారు పోషిస్తారని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా చూస్తే డబ్బుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ వారం అంతా కూడా గడుస్తుంది. రుణాలు కూడా కొంతవరకు తీర్చగలుగుతారు. నూతన పెట్టుబడులకు సంబంధించి కొన్ని నిర్ణయాలు కూడా ఈ వారం ఈ రాశి వారు తీసుకుంటారు. కుటుంబరంగా వస్తే బంధువుల నుంచి ముఖ్యమైన సమాచారాన్ని ఈ వారం అందుకుంటారు. వివాహ ప్రయత్నాలన్నీ కూడా కలిసి వస్తాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా పెరుగుతుంది. ఆరోగ్యపరంగా చూస్తే ఎంతో కాలంగా ఎదుర్కొంటున్నటువంటి ఆరోగ్య సమస్యలు కొంతవరకు ఈ వారం తగ్గుముఖం పడతాయని చెప్పవచ్చు. వ్యాపారస్తులకు ఈ వారం వ్యాపారంలో ఉన్న గందరగోళం అంతా కూడా తొలగిపోతుంది. ఇక తగినంత లాభాలు కూడా ఈ వారం చేతికందే అవకాశం అధికంగా ఉంది. ఉద్యోగస్తుల యొక్క కలలు ఈ వారం నెరవేరుతాయి అని చెప్పవచ్చు. అదేవిధంగా విధి నిర్వహణలో ఉద్యోగస్తులు గత కొంతకాలంగా ఎవరైతే కాస్త నిర్లక్ష్యంగా ఇష్టం లేకుండా చేస్తారో అటువంటి వారు ఆ రెండింటిని వదిలిపెట్టి ముందుకు సాగే ప్రయత్నం చేస్తారు. వైద్య, రాజకీయ రంగం వారికి అవకాశాలు కొన్ని అప్రయత్నంగా లభిస్తాయి. టెక్నికల్ రంగం వారు తెలివితేటలతో వ్యవహరించి కొన్ని నిర్ణయాలు తీసుకుని విజయాలు సాధిస్తారు. మహిళలకేమో ఆశ్చర్యకరమైన విషయాలు కొన్ని ఈ వారం తెలుస్తాయి అని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన ఒక చక్కటి చిన్న సూచన, శుక్ర శనివారాలు వీరి ప్రయాణాల్లో కాస్త జాగ్రత్త వహించడం, వివాదాలకు దూరంగా ఉండడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే
తులారాశి వారు ప్రతినిత్యం కూడా హయగ్రీవ స్వామివారి యొక్క ఆరాధన చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. గత కొంతకాలంగా వేధిస్తున్న కొన్ని వివాదాలు, సమస్యల నుంచి ఎట్టకేలకు ఈ వారం ఈ రాశి వారు బయటపడతారు. కష్టాల్లో ఉన్నటువంటి వ్యక్తులను కూడా ఈ వారం మీరు ఆదుకునే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా గత కొంతకాలంగా ఎవరైతే కొంతమంది వ్యక్తులు, కుటుంబ సభ్యులు లాంటి వారు ముఖ్యంగా వ్యతిరేకంగా ఉన్నారో అటువంటి వారిని కూడా ఆకట్టుకుంటారు. వాహనం విషయంలో మాత్రం ఎంత జాగ్రత్త వహిస్తే ఈ వారం ఈ రాశి వారికి అంత మంచిది. విద్యార్థుల కృషి కూడా ఫలిస్తుంది. కొంతమందికి విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్య కోసం ముఖ్యంగా ప్రయత్నం చేస్తున్న వారు ఈ వారం శుభవార్తలు అందుకుంటారు. స్నేహితుల నుంచి అందే ఒక సమాచారం వీరికి చాలా ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఆర్థిక పరంగా వస్తే ఆర్థిక వ్యవహారాలు కాస్త మందకొడిగా సాగిన అవసరాలకు ఎటువంటి లోటు లేకుండా గడుస్తుంది. కుటుంబ పరంగా వస్తే కుటుంబ సమస్యలు తీరి కాస్త ఊరట కూడా చెందుతారు. ముఖ్యంగా సోదర వర్గం వారితో వివాదం లాంటిది ఏదైనా ఉంటే పరిష్కరించుకుంటారు. శుభకార్యాలకు సంబంధించి కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటారు. చాలా స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి వ్యవహారాల విషయాల పట్ల కాస్త పట్టుదలతో వ్యవహరించి మంచి విజయాలు సాధిస్తారు అని చెప్పొచ్చు. అదేవిధంగా వ్యాపారస్తులు మంచి అభివృద్ధి వైపుగా ముందుకు సాగుతారు. మంచి లాభాలు కూడా సంపాదిస్తారు. భాగస్వాములతో విభేదాలుంటే పరిష్కరించుకుంటారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే అదనపు బాధ్యతలను ఈ వారం వీరు చేపడతారు. క్రీడా రంగం వారు, పారిశ్రామిక రంగం వారికి అందే ఆహ్వానాలు చాలా ఉత్సాహాన్ని ఇస్తాయి. టెక్నికల్ రంగం వారికి కూడా ఈ వారం అంతా కూడా ప్రోత్సాహకరంగా గడుస్తుంది. మహిళలకు స్థిరాస్తి సంబంధ వ్యవహారాలు కొద్దిపాటి లాభాలు చేతికంతాయి అని చెప్పవచ్చు. ఇక ఈ వృశ్చిక రాశి వారికి చెప్పదగిన చక్కటి సూచన, ఆది, సోమ, మంగళవారాల్లో కొద్దిగా చికాకులు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించాలి. ఆరోగ్యం పట్ల కూడా ఆ 3 రోజులు కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. పరిహార విషయానికి వస్తే దక్షిణామూర్తి స్వామివారి యొక్క స్తోత్రాలు పఠిస్తూ ముందుకు సాగడం ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి ధనురాశి. గోచార గ్రహ సంచారీత్యం ధనురాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే ఆత్మీయుల నుంచి అంది ఒక సమాచారం వీరికి చాలా ఊరట కలిగిస్తుంది. ప్రముఖ వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు కూడా వీరికి సంతోషాన్ని కలిగిస్తాయి. శత్రువులు కూడా వీరికి అనుకూలంగా మారి సహకరిస్తామంటూ ముందుకు రావడం విశేషమైన అంశంగా చెప్పవచ్చు. వీరి ప్రతిష్ట బాగా కూడా ఈ వారం పెరుగుతుంది. ఆర్థిక పరంగా వస్తే అనుకున్నంత ఆదాయం సమకూరుతుంది. దీనివల్ల రుణ బాధల నుంచి కూడా బయటపడతారు. కుటుంబ పరంగా వస్తే కుటుంబంలో వీరి మాటకు ఎదురు చెప్పేవారు ఉండరు. వీరి అభిప్రాయాలతో కుటుంబ సభ్యులు ఏకీభవిస్తారు. ముఖ్యంగా ఈ రాశి దంపతుల మధ్య వివాదాలు లాంటివి ఏదైనా ఉంటే తొలగిపోయి సఖ్యత కూడా నెలకొంటుంది. చాలా స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి వ్యవహారాల్లో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా ఈ వారం తీరే అవకాశం ఉంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా కార్యరూపంలో పెడతారు. ఈ వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారాలు మరింత అభివృద్ధి వైపుగా ఎలా తీసుకువెళ్ళాలి అన్నట్టుగా ఈ వారం అంతా కూడా ఆలోచనలు చేస్తూ దానికి సంబంధించిన ప్రణాళికలు రూపొందించే పనిలో నిమగ్నమవుతారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ జీవితంలో వీరు కోరుకున్న మార్పులు రావడం వల్ల సంతోషంగా గడుపుతారు. వైద్య కళా రంగం వారికి కూడా అనుకూల సమయంగానే చెప్పవచ్చు. హఠాత్తుగా వీరు విదేశీ పర్యటన కూడా చేయాల్సి వస్తుంది. టెక్నికల్ రంగం వారు మంచి అవార్డులు కూడా అందుకుంటారు. మహిళలు చేసే ప్రయత్నాలను కూడా ఫలిస్తాయి అని చెప్పవచ్చు. ఇక ధనురాశి వారికి ఒక చక్కటి చిన్న సూచన ఏంటంటే సోమ, మంగళ, బుధవారాలు ఎంత జాగ్రత్తగా వ్యవహరించి నిర్ణయాలు తీసుకుంటే ఈ వారం వీరికి అంత మంచిది. ముఖ్యంగా తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన ఎంత ఎక్కువగా చేస్తూ ముందుకు సాగితే ధనురాశి వారికి ఈ వారం అంతా కూడా అంత మంచిది. తదుపరి మకర రాశి. ఈ వారం మకర రాశి వారు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేక కాస్త ఇబ్బంది పడాల్సి వస్తుంది. ముఖ్యంగా ఆలోచనలు ఏమాత్రం కూడా వీరికి స్థిరంగా ఉండవు. ఈ శత్రువుల నుంచి కూడా సమస్యలు బాగా కూడా అధికమవుతాయి. కష్టపడి పనిచేసిన ఫలితం పెద్దగా కనిపించకపోవడం వల్ల ఈ రాశి వారు ఈ వారం కాస్త నిరుత్సాహానికి లోనవుతారు. అదేవిధంగా నిరుద్యోగులు కూడా మంచి ఉద్యోగం లభించకపోవడం వల్ల కాస్త నిరాశ చెందుతారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు ఏమాత్రం కూడా ముందుకు సాగవు. ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక విషయాలు అంతగా అనుకూలించకపోవడం వల్ల రుణాలు చేస్తారు. వృధా ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. కాబట్టి వృధా ఖర్చులు తగ్గించుకోవడం చాలా మంచిది. కుటుంబ పరంగా చూస్తే బంధువులతో కొన్ని వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి వారితో మాట్లాడేటప్పుడు ఈ రాశి వారు ఈ వారం ఎంత జాగ్రత్త వస్తే అంత మంచిది. అదేవిధంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా గట్టిగా మాట్లాడడం కానీ కోపంగా మాట్లాడడం కానీ ఈ వారం మీరు చేయకపోవడమే మంచిది. అంటే ఎటువంటి పరిస్థితులు కుటుంబ పరంగా ఎదురైనా కాస్త మౌనంగా ఉండే ప్రయత్నం చేయడమే మంచిది. చాలా స్థిరాస్తుల విషయానికి వస్తే బంధువులతో స్థిరాస్తి విషయాల్లో
కొన్ని వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. వ్యాపారస్తుల విషయానికి వస్తే నూతన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ వారం ఈ వ్యాపారస్తులు నిదానంగా ఆలోచించి ముందుకు సాగడం మంచిది. కొన్ని పరిస్థితులు ఈ వారం వ్యాపారస్తులకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులు ఈ వారం విధి నిర్వహణలో ప్రతి క్షణం కూడా అప్రమత్తంగా మెలగాలి. అదేవిధంగా పై అధికారులతో మాట్లాడేటప్పుడు కానీ, వారికి ఏదన్నా కూడా ఉత్తర ప్రచురాలు అంటే మెయిల్స్ లాంటివి పంపేటప్పుడు కానీ ఎంత జాగ్రత్త వస్తే అంత మంచిది. ఇక టెక్నికల్ రంగం వారికి కూడా కాస్త గందరగోళంగానే ఈ వారం అంతా గడుస్తుంది. మహిళలకేమో మనశ్శాంతి లోపిస్తుంది అని చెప్పవచ్చు. ఇక ఈ మకర రాశి వారికి చెప్పదగిన ఒక చక్కటి చిన్న సూచన ఏమిటి అంటే, సోమ మంగళవారాలు కొద్దిగా వీరికి కలిసి వస్తాయి. అప్రయత్నంగా కొన్ని కార్యక్రమాలు పూర్తవుతాయి. కాబట్టి ఆ 2 రోజులు కాస్త ధైర్యంగా ముందుకు వెళ్ళడం మంచిదని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన ఎంత ఎక్కువగా చేస్తూ ముందుకు సాగితే ఈ వారం అంతా కూడా వీరికి అంత మంచిది. ముఖ్యంగా ఆంజనేయ దండకాన్ని పఠించడం మంచిదని చెప్పవచ్చు. తదుపరి కుంభరాశి. గోచార గ్రహ సంచార రీత్యా కుంభరాశి వారికి జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేసే వరకు విశ్రమించే ప్రయత్నం చేయరు. ముఖ్యంగా దూర ప్రాంతాలు విదేశాల నుంచి అందే శుభవార్తలు వీరికి చాలా ఆనందాన్ని కలిగిస్తాయి. ఇటువంటి బాధ్యతనైనా సరే సమర్థవంతంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులు కూడా ఈ వారం శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక పరంగా చూస్తే అవసరాలకు తగినంత డబ్బు చేతికంతుంది. అదేవిధంగా నూతన పెట్టుబడులకు సంబంధించి కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబరంగా వస్తే కుటుంబ సభ్యుల అందరి యొక్క ప్రేమాభిమానాలు ఈ వారం వీరికి లభిస్తాయి. భార్యాభర్తల మధ్య వివాదాలు ఏమైనా ఉంటే కూడా వెంటనే సర్దుబాటు అవుతాయి. తెలివితేటలతో వ్యవహరించి ప్రధానంగా కూడా కుటుంబ సమస్యల నుంచి ఈ వారం బయటపడతారు. చాలా స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి కొనుగోలుపై కాస్త అయోమయం నెలకొనే అవకాశం ఉంది. కొందామా వద్దా అని చెప్పేసి ఎక్కువగా ఈ వారం ఆలోచిస్తారు అని చెప్పవచ్చు. ఇక వాహనాలు ఆభరణాలు మాత్రం కొనే ప్రయత్నం ఎక్కువగా కొంతమంది చేస్తారు. ఆరోగ్యం విషయానికి వస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది. కాకపోతే ఆహార పానీయాల విషయంలో ఎంత జాగ్రత్త వస్తే ఈ వారం వీరికి అంత మంచిదని చెప్పవచ్చు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకు గత కొంతకాలంగా పీడిస్తున్న సమస్యలు చికాకులంటివన్నీ కూడా తొలగిపోతాయి. మంచి లాభాలు కూడా చేతికంతాయి. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ జీవితంలో ఎదురవుతున్న ఆటంకాల క్రమేపీ కూడా తొలగుతాయి. నూతన బాధ్యతలు మాత్రం స్వీకరించక తప్పకపోవచ్చు. వైద్య పారిశ్రామిక రంగం వారు కూడా నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. టెక్నికల్ రంగం వారికి మరింత సానుకూలంగా ఈ వారం గడుస్తుంది. మహిళలు చేస్తున్న కృషి కొంతవరకు ఈ వారం ఫలించే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఇక కుంభరాశి వారికి చెప్పదగిన ఒక చక్కటి చిన్న సూచన ఏంటంటే, సోమ శుక్ర శనివారాలు ఎంత జాగ్రత్తగా వ్యవహరించి నిర్ణయాలు తీసుకుంటే అంత మంచిది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠించడం, సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన ప్రతినిత్యం చేయడం ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి మీనరాశి. ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా పూర్తి చేస్తారు. దూర ప్రాంతాల నుంచి అందే ఆహ్వానాలు చాలా సంతోషాన్ని కలిగిస్తాయి. ఎటువంటి కష్టమైనటువంటి సమస్య ఈ వారం ఎదురైనా సరే తెలివిగా వ్యవహరించి బయటపడతారు. ఆర్థిక పరంగా చూస్తే డబ్బుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ వారం అంతా కూడా గడుస్తుంది. ఊహించని రీతిలో కొన్ని బాకీలు కూడా వసూలవుతాయని చెప్పవచ్చు. కుటుంబానికి వస్తే బంధువులు వీరి పట్ల మరింత అభిమానాన్ని చూపుతారు. వివాహాది విషయాలపై కొన్ని ముఖ్య నిర్ణయాలు కూడా ఈ రాశి వారు తీసుకుంటారు. అదేవిధంగా ఇంతకాలం వీరిలో దాగి ఉన్నటువంటి మంచితనాన్ని 10 మంది కూడా గుర్తిస్తారు, ఆశ్చర్యపోతారు అని చెప్పవచ్చు. స్థిరాస్తుల విషయానికి వస్తే భూములు వాహనాలు కొనుగోలు ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతాయి. కోర్టులో ఉన్నటువంటి కేసులు కూడా కొంతవరకు వీరికి అనుకూలంగానే పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయానికి వస్తే గత వారం కంటే కూడా ఈ వారం మీనరాశి వారి యొక్క ఆరోగ్యం కాస్త మెరుగుపడుతుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే భాగస్వామ్య వ్యాపారాలు క్రమేపీ కూడా పుంజుకుంటాయి. పెట్టుబడులు కూడా సమయానికి చేతికంతాయి. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఒక కీలకమైన సమాచారం ఏదైతే తమ సంస్థ నుంచి అందుతుందో అది వీరికి చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. వైద్య క్రీడా రంగం వారు అనుకున్నది ఎట్టకేలకు సాధిస్తారు. టెక్నికల్ రంగం వారు నూతన బాధ్యతలు స్వీకరించాల్సి వస్తుంది. దీనివల్ల వీరికి పని ఒత్తిడి మరింత అధికమవుతుంది అని చెప్పవచ్చు. మహిళల యొక్క ఆశయాలు నెరవేరుతాయి అని కూడా చెప్పవచ్చు. ఇక మీన రాశి వారికి చెప్పదగిన ఒక చక్కటి చిన్న సూచన, ఆది బుధ గురువారాలు ప్రయాణాలు చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. మానసిక అశాంతి కాస్త అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే అష్టలక్ష్మి అమ్మవారి యొక్క నామస్మరణ యథాశక్తిగా చేస్తూ ఈ వారమంతా కూడా ముందుకు సాగడం చాలా మంచిది.
విన్నర్గా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాసుల వారికి ఈ వారం అంతా కూడా ప్రధానంగా జరగబోయేటువంటి సంఘటనలేంటి, ఎటువంటి విషయాలు వీరు జాగ్రత్త వహించాలి, ఏ భగవంతుడి యొక్క ఆరాధన ప్రత్యేకంగా వీరు చేయాలన్న అంశాలు ఇదండి ఇవాల్టి వారపల ప్రత్యేక కార్యక్రమం. వచ్చే ఆదివారం నాడు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.